హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా ఇలా మిగిలిపోయిన చపాతీ పిండితో ఉల్లిపాయ పరోటాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉల్లిపాయ పరోటా అనేది మనకి వితిన్ 5 మినిట్స్లో మిగిలిపోయిన పిండితో చేసేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇక్కడ నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే పల్చగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక వీటన్నిటిని ఇలా పొడిపడలాడేలాగా ఇలా విడదీసి ఇలా పొడిపడలాడేలా చేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఇలా కలిసేలాగా కలిపేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం మిగిలిపోయిన చపాతీ పిండిని తీసుకొని ఇందులో వీటన్నిటిని ఇలా 4 లాగా డివైడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 4 ముద్దలు అయినాయండి, పిండి ముద్దలు. ఇలా వీటన్నిటిని చేత్తో ఇలా సాఫ్ట్గా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పౌడర్ జల్లుకొని మనం చపాతీలు ఎలా ఒత్తుకుంటామో అలా ఈ పిండి అంతటిని చుట్టూతా బాగా పల్చగా ఒత్తుకోవాలండి. మధ్యలో మాత్రం కొద్దిగా మందంగానే ఉండాలి. ఇలా ఒత్తుకున్నాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ స్టఫ్ని ఇందులోకి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా ఇక్కడ నేను వేస్తున్నాను. ఇలా చపాతీ చుట్టూ స్ప్రెడ్ చేసేసి ఇలా అటు సైడ్ నుంచి ఒక పక్క నుంచి ఇటు సైడ్ నుంచి ఒకసారి ఇలా మడతేసుకొని చివర్లు ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తేసుకోండి అంతటిని, పిండి అంతటిని. అంతేనండి. కొద్దిగా గోధుమ పిండిని చల్లుకొని ఇలా స్మూత్గా ఈ చపాతీని ఇలా నీట్గా ఒత్తుకోండి. గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చుట్టూ మందంగా ఉండే చోటంతా ఫాస్ట్గా అలాగే కొద్దిగా ప్రెస్ చేస్తూ ఈ చపాతీలని ఒత్తుకుంటే ఇందులో ఉండే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అందుకని స్మూత్గా లైట్గానే చపాతీలని ఇలా ఒత్తేసుకోండి. అంతేనండి. పక్కన పెట్టేసుకొని ఇంకొక పిండి ముద్దను తీసుకొని ఇలా బాగా ఉల్లిపాయ స్టఫ్ చేసేసుకొని ఇలా అటు ఇటుగా బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీకు చూపించడానికి ఇలా రెండో దాన్ని కూడా చేస్తున్నాను. కొద్దిగా పిండి జల్లుకొని ఇలా బాగా నిదానంగా ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఇలా ఒత్తేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఒత్తుకోండి. అంతేనండి. మనకి ఇక్కడ పరోటాలు రెడీ అయినాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ పరోటాలని వేసుకొని కొద్దిగా 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలా 2 వైపులా నెయ్యిని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పరోటాలని వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోరాదండి. ఇవి కొద్దిగా నిదానంగా వేగాలి. అందుకని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పరోటాలని వేయించుకోవాలి. ఇదిగోండి, ఒక 2-3 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి పరోటాలు అనేవి ఇలా బాగా ఎర్రగా వేగిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ ఇక్కడ వేయించేసుకుంటున్నాను. ఇలా అటు ఇటుగా నెయ్యిని వేసుకొని వేయించుకోవడం వల్ల ఈ నెయ్యితో ఈ పరోటాలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. నెయ్యి వేసి వేయించుకుంటే పరోటాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పరోటాలకి ఎలాంటి కర్రీ కానీ కాంబినేషన్ కానీ అవసరం లేదండి. కావాలంటే పెరుగుతో పాటు తినొచ్చు. అలాగే ఈ పరోటాలు అనేవి ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఎలాంటి కర్రీ కూడా చేసుకోని అవసరం లేదు. అంత తొందరగా ఈ పరోటాలు అనేవి మనకి ఇక్కడ రెడీ అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్లా కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏ హడావిడి లేకుండా ఈజీగా చపాతీ పిండి చేసుకొని ఇలా ఉల్లిపాయ స్టఫ్ చేసుకొని పరోటాలు చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.